నేను మేధావి రవి అని తనంటాడు, కాదు పిచ్చి రవి అని రోజా గారు అంటారు, రచ్చ రవి అని మనం అంటాం. అసలు ఇతను ఏ రవి తెలుసుకోవాలంటే ఈ స్కిట్ నేడే చూడండి. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. పిచ్చి బాగా ముదిరింది. హలో, నేను అంటారు అనుకున్నా కూడా కమెడియన్ ఏదైనా చేయొచ్చు. ఇలా రజనీకాంత్ లాగానే చేయాలని ఉన్నది. నేను కమెడియన్ని కామెడీగా చేయాలి. ప్రపంచంలో ఇద్దరు బంగా డ్రెస్ చేసింది. ఒకటి మైకేల్ జాక్సన్, ఆ తర్వాత రచ్చ రవి. ఎస్, నీకుందా బంగా డ్రెస్? నాకుంది. ఎక్కడరా బాబు క్లాత్? ఎపిసోడ్ కోసం కుట్టించిన. ఈ రోజు నేను ఒక్క డైలాగ్ కూడా చెప్పా. నేను చెప్తే మీరు వినడం కన్నా నవ్వడం ఎక్కువైపోయింది, కౌంటర్ వేయడం ఎక్కువైపోయింది. ఏదైనా నేను కల్లారా చూపిస్తా. కాసుకోండి ఈ రోజు సబక్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రచ్చారవి అంటే ఎవరు? హలో, అందాగాన్ని సూపర్ మ్యాన్ ని నేనే రచ్చరవిని. సార్, ఐ మిస్ స్టెల్లా కమింగ్ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ సార్. ఓ మై గాడ్ మేడం, ఇలాంటి వ్యక్తి ఈ ఇండియాలో పుట్టడం మీరు చేసుకున్న గొప్ప అదృష్టం మేడం. గివ్ మీ వన్ సైన్ సార్. ఓ షూర్, కంపల్సరీ. హాస్ పేపర్ అయితే కాదు కదా. ఓహో అదా, అర్థమైపోయింది. తర్వాత చెప్తా మీకు. అలాగే ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ సార్. ఎక్కడ? అక్కడెందుకు? ఓ పేపర్ తెచ్చుకో చేస్తా. సార్, పేపర్ అయితే చిరిగిపోతుంది, హాట్ లో అయితే నిలిచిపోతుంది సార్. అవునా? నీకు ఉండిపోయేలాగా చేస్తా. ఐఎమ్ గోయింగ్ లండన్ వితౌట్ ఫ్లైట్. మేడం, అందరూ అందమైన అమ్మాయిని భార్యగా చేసుకుంటారు, కానీ నేను ఒక మనసు చూసి పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయికి నేను లైఫ్ ఇచ్చా. ఆ అమ్మాయి నేను పిలుస్తా, మీరు కూడా చూసుకోండి. దాని పేరు మైసమ్మ. నేను పెట్టుకున్న పేరు మొనాలిసా. మొనాలిసా, కమ్ డార్లింగ్. మీనా కనుల సోన, నీ పలుకే నా వీణ, నీ దాటి చిట్టల్ సోనా. సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే, మహావీరా చూపులతో నా తనువే నీదైతే. నా గుండెల్లో మాటేదో త్వరగా నీ. ఏమండి, ఆపిల్స్ కాయ కొరుకుతున్నప్పుడు మీరు పిలిచారు, ఎందుకండి నన్ను పిలిచారు? ఏంటి ఈ రోజు విశేషం? ఈ రోజు నిన్ను బయటికి తీసుకెళ్లి దాబాలో తినిపించి సినిమా తీసుకెళ్దాం అనుకున్నా. అబ్బా, మీరు ఎంత గొప్పవారండి. గొప్ప అనే పదం అంటే నాకు చిరాకు. సింపుల్ సిటీ. అవునండి, మా ఆయన అంటేనే సింపుల్ సిటీ. సింపుల్ సిటీ అంటేనే మా ఆయన. మేము ఉండేది హైటెక్ సిటీలో. మా ఇంటి నెంబర్ 1. ఇంటికి తాళం వేసి వస్తాను. పిచ్చిదానా? ఏ మెదడున్న మనిషి మన ఇంటికి దొంగతనానికి రాడు. ఏ, అది మేధావిల్లు కాబట్టి. ఆ పిల్ల ఏంటండి ఎప్పుడు చూసినా మన ఇంటి వైపే చూస్తుంది. ఎప్పటికైనా నన్ను పొందాలనే ఆమె కోరిక. పొందాలని కోరిక. మీ రాగని నేను చూసుకుంటాను. చూడు పిల్ల, ఆశకి ఒక అంతు ఉంటుంది, దానికి తగ్గ నువ్వు ప్రవర్తించాలి. అయినా నాలాగా రంగు రుచి చిక్కదనం నీకు ఏవీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వే. ముందు చూసుకో. ఇంత పెద్ద జోక్ నేను ఈ రోజు వినలేదు అసలు. ఏమండి, అక్కడ కుర్చీలో కూర్చొని వాళ్ళు ఎందుకండి మీ వైపే అలా చూస్తూ ఉంటారు? వాళ్ళు జబర్దస్త్ కమెడియన్లే. వాళ్ళు ఏం చేస్తారు? కామెడీ చేయడం ఎలా నన్ను చూసి నేర్చుకుంటా ఉంటారు. చూడండి పిల్లలు, ఫైట్లు చేయొచ్చు, డాన్సులు చేయొచ్చు, పాటలు పాడొచ్చు. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. కామెడీ చేయాలంటే ఒక్క మా ఆయనే చేస్తాడు. కావాలంటే మీరు నువ్వు గొట్టంలో చూడండి. నువ్వు కొట్టమేంటి? అదేనండి యూట్యూబ్. కట్టడి స్కిట్లు వస్తాయి, అవన్నీ చూసి మీరు కామెడీలో అప్డేట్ అవ్వండి. ఏమండి, ఈ వారం మీరు డాక్టర్ చూపించుకున్నారా? మందులు వాడాలి. ఒక్క నిమిషం ఆగు. ఏమండి, ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా రిలీజ్ అయింది. ఏంటది? చాలు ఇరుకోండి టాబ్లెట్. చూసావనే లోకల్లో మనకి ఎంత పతారు ఉందో. అవునండి, లోకల్లో ఇంత పాపులారిటీ ఎలా సంపాదించారు? నీకు నేషనల్ లో చూపెట్టన్నా? ఇంటర్నేషనల్ లో? నేషనల్ ఇంటర్నేషనల్ లోనా? అవును, ఇట్రా. హలో సచిన్ జీ, టెల్ అబౌట్ మీ. Sachin, big fan of you, and my wife Anjali is also big fan of you. Your dialogue, తీసుకోలేదా 2 లక్షల కట్నం. This is the famous in Mumbai, and you are the best Medhavi in Jabardast rating of you. Thank you, Racha Ravi. I love you so much, Rana. Thank you Sachin. Thank you very much. ఏమండి, ఇది కళ నిజమా? ఇది నేషనల్ నిజం. ఇంటర్నేషనల్ చూపెట్టన్నా? ఇంటర్నేషనల్. ఒబామా.
Oh, what's Ravi? How are you? ఫైన్ ఫైన్ I'm really Jabardast and Roger Tucson and all Americans are waiting to skits. I think నాకు తెలిసినంత వరకు నువ్వు పెద్ద మేధావి. What's Ravi? I'm very proud of you. నీకు ఎప్పుడైనా వేలు కుదిరితే ఒకసారి మా వైట్ హౌస్ కి జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపో. నేను వైట్ హౌస్ రాను, మీరే ఇక్కడికి రండి. బరాకా ఒబామా అంత పెద్ద మనిషి పిలిస్తే వెళ్ళనంటారేంటండి? అవును, అతనికి తెలుగు ఎలా నేర్చుకున్నారు? నేనే నేర్పించిన, నా జబర్దస్త్ స్కిట్లు చూపెట్టిన. కంప్లీట్ గా మీ స్కిట్లే చూపించారు కదా? ఓన్లీ నా స్కిట్లే చూపెట్టిన, అందుకే వేరే వాళ్ళు ఎవరివి కాదు కదా. ఒట్టు. పదండి వెళ్దాం. పిచ్చిదన్నా, నేషనల్ ఇంటర్నేషనల్ చూసినావు. ఈ రోజుల్లో ఏ టీవీ చూసినా, ఏ నోట్లో విన్నా, ఏ ప్రోగ్రామ్ వినబడుతుంది? నాకెందుకు తెలీదు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఒక సెలబ్రిటీని పిలువన్నా. ఎవరిని పిలిపిస్తారు? విజిలేస్తే వాడతే వాడే. అన్న రచ్చరావన్న మా ఆవిడ కోసం పిలిపించా. బాబీ బాబీ నమస్తే బాబీ. నమస్తే నమస్తే. ఇలాంటి మేధావిని చేసుకోవడం మీ అదృష్టం బాబీ. అవును. బాబీ, సంవత్సరం తిరిగే కల్లా చిన్న రచ్చరవి కావాలి మాకు. మరి అతను ఆ పని మీద ఉండాలి. డాక్టర్ చూపించండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ అవి బాగున్నాయి కదా ప్రోగ్రామ్స్? భయ్యా బాగుంది. 5 ఏళ్ళు 11 ఏళ్ళని ఏకు భయ్యా. బాబీ, చిన్న రచ్చరవి. వదిన చాలు వదిన, ఈ జన్మకి మీ కుటుంబం నుంచి మీ అన్నయ్యని నేను చేసుకున్నాను. చేసుకునే ముందు అందరూ అన్నారు, ఆ పొట్టోడిని ఎందుకు చేసుకుంటున్నావు, ఆ రోజమ్మ కుటుంబం ఎందుకు చేసుకున్నావు అన్నారు. కానీ ఇప్పుడు తెలిసింది, జీవితంలో మొగుడంటూ ఉంటే ఈ ఒక్క మొగుడు చాలు వదిన, చాలు. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నావు? పేజీలు చెప్తానా? జీవితాంతం పేజీలు తిప్పడంతోనే సరిపోతుంది. ఓపెనింగ్ కొట్టాడే మొగుండే నేను. అబ్బా, చూసావా వదిన, మాట్లాడితే మీ అన్నయ్య మొగుణ్ణే అంటున్నాడు. ఇంకొక్కసారి ఆ మాట అన్నవా నాలుగు తెగకొస్తా. మొగుడంటే ఎవరో తెలుసా? కష్టపడాలి, పని చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, భార్య పిల్లల్ని పోషించిన వాడినే మొగుడు అంటారు. నువ్వెవడవురా? పనికి మాలిన బెదవురా. మాట్లాడితే అందరికీ డబ్బులు ఇచ్చి నా గురించి గొప్పలు చెప్పండి, గొప్పలు చెప్పండి, ఇంతవరకు తీసుకొచ్చారు. బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. నేను ఇక్కడే ఉంటాను రా. అభి బావునా? అభి సార్, వీడు ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఇంటికి పిలిచాడు సార్. 4 డైలాగులు చెప్తే డబ్బులు ఇస్తా అన్నాడు సార్. డబ్బులు కాదు కదా, ప్రోగ్రామ్ కాదు కదా, అసలు మళ్ళీ తర్వాత కనిపించలేదు. ఇంకొకసారి నువ్వు జబర్దస్త్ వైపు, ఎక్స్ట్రా జబర్దస్త్ వైపు చూసావనుకో తోలు తీసేయండి. తెలిసిపోయిందా? మారవరా. బస్ స్టాప్ లో ఏమన్నాను వదిలా? జీవితంలో ఇలాంటి మొగుడు ఒక్కడు చాలన్నాను. జీవితాంతం ఇలాంటి మొగుడు అంటేనే నాకు ఇష్టం లేదు. ఏ మాటలేస్తాం, బిందులు సొట్ల తీస్తాం. ఏ మాటలేస్తాం, బిందులు సొట్ల తీస్తాం. వసే సొట్టలు తీసిందని ఇలా రావే. ఆగు, నిన్నెక్కడో చూశాను వదినా. గుర్తుపట్టావా దీన్ని? ఫస్ట్ స్టాప్ లో వచ్చింది. మై నేమ్ ఇస్ స్టెల్లా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ అన్నది. నిజంగా చెప్పవే, లండన్ ఎక్కడుంది? అనకాపల్లి దగ్గర మాత్రం కాదక్క. అనకాపల్లి దగ్గర మాత్రం కాదు. అసలు దేనికే పిలిచాడు? అక్క, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక్క డైలాగ్ చెప్తే 3000 ఇస్తాడు అక్క. నెత్తికి రంగేశాడు, ఒంటికి గౌన్ వేసాడు. 3000 ఇస్తే ఒక పెద్ద డైలాగ్ చెప్పావా? కళ్ళు రాలిపోతాయి. వీళ్ళక్కడి నుంచే వరంబాకు ఇలారా. నిజంగా ఇది లేకుండా కొడతా. ఇంకా నేను ఈ పోరంబాకుతో సంసారం చేయలేను. పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ రవి ఏ మేధావి రవి, బి పిచ్చి రవి, సి రచ్చ రవి, అంతకు మించి మందులు వాడితేనే తగ్గుతుంది ఆ జబ్బు. నాకైతే అప్పు ఎంట్రీ ఎవరా పెళ్ళాం అని అలా ఎదురు చూస్తుంటే ఒక అందమైన మా ఆడపడుచు
నన్ను వదిన అంటే చాలు నాగబాబు గారికి ఎంత ఆనందం అంటే బాప్రే. సూపర్ గా ఉన్నారు అప్పారావు గారు. థ్యాంక్ యూ మేడం. రచరవి నీ ప్లాన్ వర్కౌట్ అవలా. లేదు మేడం. అందరికి డబ్బులు ఇచ్చి పొగిడించుకున్నావు కానీ లాస్ట్ కి తెలిసిపోయి కుక్క దెబ్బలు తిన్నావు. బాగుంది. నాగబాబు గారు. రోజా నిన్ను చూస్తున్నా అసలు అసూయ ఉంది రోజా. ఇంత అందమైన మరదలు సంపాదించా. జన్మ జన్మల సంబంధం. చాలా యూనిక్ గా చేస్తున్నారు అవి గెస్ట్ లా బాగా చేసాడు. నైస్ కిట్ బాగుంది.